హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఎందుకు ఎక్స్పైరీ గురించి చెప్తానంటే మెయిన్ వచ్చేసి ఎక్స్పైరీస్లో మూవ్మెంట్ ఉంటుంది. నా స్టైల్ తగ్గట్టు స్కాల్పింగ్ ట్రేడ్ చేస్తాను కాబట్టి డైలీ నేను ఈ రోజు నుంచి ఎక్స్పైరీ మూమెంట్స్ మాత్రం మీకు ఎక్స్పైరీ ఏదైతే ఇండిసెస్ మీకు ఎక్స్పైరీ ఉంటుందో ఆ వీడియోస్ అనలిస్ట్ మాత్రం పెడతాను. నెక్స్ట్ టుమారో వచ్చేసి నిఫ్టీ ఫిన్ సర్వీసెస్ కాబట్టి నిఫ్టీ ఫిన్ సర్వీసెస్ చార్ట్ అనమాట. నిఫ్టీ ఫిన్ సర్వీస్ చార్ట్ చూసుకుంటే 2 డేస్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే ఫాలో అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. దాంతోపాటు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో మీకు ఆల్రెడీ లెవెల్స్ మార్క్ చేసినాను అనమాట. ఓవరాల్ మార్కెట్ అయితే పాజిటివ్ ట్రెండ్‌లో ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేకపోతే మనకి ఫ్లాట్ ఓపెన్ అయినా గానీ మార్కెట్ వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 21,400 అనమాట. నెక్స్ట్ ఇది గాని బ్రేక్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ 21,550 అనమాట అప్ సైడ్‌కి. నెక్స్ట్ డౌన్ సైడ్‌కి 21,270 ఒకటి లెవెల్. నెక్స్ట్ వచ్చేసి 21,200 అనమాట డౌన్ లెవెల్‌గా తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది గాని బ్రేక్ అయిందంటే 21,035 అనమాట. ఈ లెవెల్స్ మనకి డౌన్ సైడ్ పెద్ద నా వ్యూ అయితే పాజిటివ్‌గా ఉంది. డౌన్ సైడ్ అయితే అనిపించట్లేదు. మార్కెట్ వచ్చేసి టోటల్ పాజిటివ్‌గా ఉంది. నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసి దాని తర్వాత నియర్లీ హాఫ్ అన్ అవర్ వరకు మనకి డౌన్ ట్రెండ్ అయితే చూపించింది. ఎందుకంటే దాంట్లో రీజన్ వచ్చేసి మనకి ఏదైనా ఇండెక్స్ మనం ట్రేడ్ చేస్తున్నాము, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నామంటే మెయిన్ మనకి వాటిలో వెయిటేజ్ ఏదో తెలియాలన్నమాట. వెయిటేజ్ అంటే మెయిన్ ఆ సెక్టర్‌ని ఏవైతే మూవ్ చేస్తున్నాయనేసి. మనకొచ్చేసి ఫిన్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫినాన్స్ ఇవన్నీ లిస్ట్ అయి ఉన్నాయి. మెయిన్ వెయిటేజ్ వీటిని ఈ ఇండెక్స్ వచ్చేసి నడిపించేది ఇవే అనమాట. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నింది కాబట్టి రిజల్ట్స్ వచ్చాయి. దాంతో వచ్చేసి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఉండడం వల్ల ఓన్లీ ఈ సెక్టర్‌లో చూసుకుంటే ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఈరోజు డౌన్‌లో ఉండింది రూ. 90 ఓవరాల్‌గా డే మొత్తంలో చూసుకుంటే. దాని తర్వాత మిగిలిన అన్నీ చూసుకుంటే మీరు ఐసిఐసిఐ బ్యాంక్ గానీ, ఎస్బీఐ అని గానీ ఈ మొత్తం వచ్చేసి పాజిటివ్‌గా ఉన్నాయన్నమాట. దానివల్ల ఈరోజు మనకి 150 పాయింట్ ఫిన్ నిఫ్టీ కూడా మూవ్ అయింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వల్ల సపోర్ట్ చేయలేదు. డే మొత్తంలో ఇంకా మిగిలిన స్టాక్స్ అన్నీ వచ్చేసి ఫుల్ బులిష్ కాబట్టి ఫిన్ నిఫ్టీ వచ్చేసి బులిష్. రేపు రేపు వ్యూ కూడా ఫిన్ నిఫ్టీలో వచ్చేసి బులిష్ సైడ్‌కే ఉందన్నమాట నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన ట్రేడ్స్ అయితే చూసుకుంటే ఈరోజు ఎక్స్‌పైరీ వచ్చేసి నిఫ్టీ మిడ్ సెలెక్ట్ కాబట్టి ఏ బేస్ పైన ట్రేడ్ తీసుకున్నాం, నెక్స్ట్ ఇంత వాలటైలిటీలో ఏ బేస్ పైన ట్రేడ్ తీసుకున్నాం మనం మాట్లాడుకున్నట్లయితే ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓవరాల్ సేమ్ ఇండెక్స్ అన్ని ఇండెక్స్ కూడా ఇలాగే ఓపెన్ అయినాయి. ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ డే సపోర్ట్ వరకు మార్కెట్ ఒకే విక్‌తో కవర్ చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత మనకు వాలటైలిటీ ఉందో. క్లియర్‌గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అయింది. ట్రెండ్ లైన్‌లో ఇక్కడ 20 ఈఎంఐ దగ్గర ఒక రిజెక్షన్ క్యాండిల్, దీని తర్వాత ఈ ఒకే మొమెంటమ్ అనమాట. నేనైతే ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకొని వెయిట్ చేసినాను. ఎందుకంటే ఒక ప్రైస్ రెసిస్టెన్స్ అనేది మనకి ఆప్షన్ చార్ట్‌లో కనిపిస్తుంది. ప్రైస్ రెసిస్టెన్స్ ఉంది. దాంతో పాటు స్ట్రిక్ట్‌లీ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ తక్కువ క్వాంటిటీతోనే, ఎందుకంటే ఇంత వాలటైలిటీలో ట్రేడ్ చేయడం అనేది కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకునేసి సేఫ్ సైడ్ నుంచి ట్రేడ్ చేశాననమాట. ఈ ఒకే క్యాండిల్‌లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయినాం. తర్వాత త్రూ డే చూసుకుంటే పెద్దగా మూవ్‌మెంట్ అయితే కనిపియలేదు. ఈరోజు బ్యాంక్ ఎక్స్ గాని, నెక్స్ట్ నిఫ్టీ మిడ్ సెలెక్ట్ కానీ అందుకనేసి దాని తర్వాత ట్రేడ్స్ అయితే చేయలేదు. టుడే పొజిషన్స్‌లోకి వెళ్దాం ఇప్పుడైతే. ఒకే ట్రేడ్ అనమాట. ఒకే ట్రేడ్‌లో 4,600 ప్రాఫిట్ చేసి ఈరోజు అయితే ఇంకా క్లోజ్ చేసినాం డే అనమాట. ఇంకా ఇదైతే హోల్డింగ్స్ యాక్సిస్ బ్యాంకు 1100 సిఈ వచ్చేసి హోల్డింగ్స్ అనమాట. బికాస్ ఆఫ్ 24 వచ్చేసి రిజల్ట్స్ ఉందన్నమాట యాక్సిస్ బ్యాంక్‌ది. 23 అనుకుంటా. 23 వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ఉంది. అందువల్ల దీన్నైతే హోల్డ్ చేసిన 1 ఆర్ 2 డేస్ వరకు. ఇదనమాట ఈరోజు మన ఫిన్ నిఫ్టీ అనాలిసిస్. మీకు ఒకవేళ ట్రేడింగ్ చేస్తున్నారు ఆప్షన్ ట్రేడింగ్ అంటే మీకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కావాలన్నా, నెక్స్ట్ లెర్నింగ్ పర్పస్ మీకు ఆప్షన్స్‌లో అన్నిటి గురించి లెర్నింగ్ పర్పస్ ఏదైనా కావాలన్నా కింద డిస్క్రిప్షన్‌లో గాని, నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో బాటమ్‌లో కూడా నంబర్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ నంబర్స్ మీరు కాల్ చేసి టీమ్‌తో మాట్లాడి మీరొచ్చేసి దాని తర్వాత ఫీస్ గాని ఇవి డిసైడ్ చేసుకోవచ్చనమాట. థాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ జై హింద్.